గాడిద, నీకు 40 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. గాడిద విచారంగా, స్వామి, నేనెప్పుడు బరువులు మోస్తూ శ్రమతో జీవిస్తాను, నాకు 40 ఏళ్లు అవసరం లేదు, 20 ఏళ్లు చాలు అని చెప్పింది. దానికి బ్రహ్మదేవుడు సమ్మతించాడు. తర్వాత కుక్కని పిలిచి, కుక్క, నీకు 40 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు. కుక్క వణికిపోతూ, స్వామి, నేనెప్పుడూ ఇంటికి కాపలా కాస్తూ నా యజమాని కోసం జీవించాలి, 40 ఏళ్లు చాలా ఎక్కువ, నాకు 20 సంవత్సరాలు చాలు అని అంది. బ్రహ్మదేవుడు కూడా నిజమే కదా అని అంగీకరించాడు. తర్వాత గుడ్లగోబను పిలిచి, గుడ్లగోబ, నీకు 40 ఏళ్ల ఆయుష్ ఇస్తాను, నీకిష్టమే కదా అని అన్నాడు. దానికి గుడ్లగోబ నిశ్శబ్దంగా, స్వామి, రాత్రంతా నిద్ర లేకుండా తిరుగుతూ జీవించాలి, ఇది చాలా కష్టం, నాకు 20 సంవత్సరాలు చాలు అని చెప్పింది. బ్రహ్మదేవుడు తృప్తిగా సమ్మతించాడు. చివరికి మనిషిని పిలిచాడు. మనిషి, నీకు 40 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. కాని మనిషి అత్యాశతో, స్వామి, నాకు 100 సంవత్సరాల ఆయుష్ కావాలి అని ఆశపడ్డాడు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, సరే, గాడిదకు, కుక్కకు, గుడ్లగోబకు మిగిలిన ఆ 60 సంవత్సరాలు నీకే ఇస్తాను, అంటే మొత్తంగా 100 సంవత్సరాలు జీవించు అని అన్నాడు. అలా మనిషి జీవితం 3 భాగాలుగా మారింది. మొదటి 40 సంవత్సరాలు ఆనందంతో యవ్వనంతో జీవిస్తాడు. తర్వాత 20 సంవత్సరాలు గాడిదలా బరువులు మోస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తాడు. తర్వాత 20 సంవత్సరాలు కుక్కలా ఇంటిని కాపాడుతూ పిల్లల కోసం సేవ చేస్తాడు. చివరి 20 సంవత్సరాలు గుడ్లగోబలా నిశ్శబ్దంగా తన ఇంటి బయట కూర్చుని పెద్ద సీసీ కెమెరా లాగా మారిపోతాడు. నిజమే కదా? మీ అభిప్రాయం